హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తిరుమలలో వెంగమాంబ సత్రంలో పెట్టే కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ప్లస్ అలానే మనకు అన్నదాన సత్రంలో తిన్నట్టే ఉంటుందండి. తిరుమలలో మనం ఎలా తింటామో సేమ్ అలానే ఉంటుంది టేస్ట్. ఏమాత్రం కూడా టేస్ట్ అయితే చేంజ్ అవ్వదండి. ఇక్కడైతే కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. పచ్చి కొబ్బరి, అలానే పచ్చిమిరపకాయలు, అలానే డ్రై రెడ్ చిల్లీస్ అండి, టమాటో. ఇక్కడైతే మనము ఎలా చేయాలో చూద్దాము. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు, అలానే 1.5 టేబుల్ స్పూన్ అంతా ఉద్దిపప్పు కూడా తీసుకోవాలండి. ఈ పప్పులు అనేది మనకు కరెక్ట్గా ఉండాలి. కొబ్బరి అలానే టమాటాని బట్టి తీసుకోవాలండి. ఇక్కడ నేను ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర తీసుకున్నాను. అలానే జస్ట్ ఒక 1/4 టేబుల్ స్పూన్ అంత మెంతి తీసుకుంటే చాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి, అంటే మంచి అరోమా అయితే అవుట్ సైడ్ రావాలండి. మనకైతే మంచి స్మెల్ వచ్చినప్పుడు అప్పుడే అర్థమవుతుంది బాగా వేగినాయి అనేది. అంతా వేగిన తర్వాత అందులోకి మనకు కావాల్సిన కారం అయితే వేసుకోవాలి. అంటే ఇక్కడ మీకు డ్రై రెడ్ చిల్లీస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. అలానే పచ్చి కొబ్బరి ఇందులోకే వేసుకొని కొంచెము బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇష్టం లేని వాళ్ళు పోపు దినుసులు సపరేట్ చేసేసి పచ్చి కొబ్బరిని వేయించుకోవచ్చండి. సో ఇక్కడైతే నేను ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను. అదే ప్యాన్లో కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఇక్కడైతే నేను టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇక్కడ మీకు టమాటాలు కూడా అంతే, చట్నీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు కొబ్బరిని బట్టి. సో రెండు కరెక్ట్గా ఉన్నాయనుకోండి, మనకు చట్నీ కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది. అలానే తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. సో ఇక్కడైతే టమాటా వేగిన తర్వాత అందులోకి కొంచెం అంతా చింతపండు వేయండి. అలానే సాల్ట్ కూడా మొత్తం చట్నీకి కావాల్సినంత ఇక్కడే యాడ్ చేసుకున్నాను నేను. మీరైతే రుబ్బుకున్న తర్వాత వేసుకునే వాళ్ళైతే అలానే వేసుకోవచ్చండి. సో ఇక్కడ నేను చట్నీకి సరిపడ సాల్ట్ అంతా వేసుకొని జస్ట్ ఫ్రై చేశాను టమాటాలని. ఇక్కడైతే నేను కొంచెం అంతా ధనియాల పిండి యాడ్ చేసుకుంటున్నానండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ ఇక్కడైతే పోపు దినుసులే ఈ చట్నీలో ఇంపార్టెంటు. సో ఇక్కడైతే నేను మిక్సీ జార్లో నేనైతే మిక్సీ పట్టుకున్నానండి. అంతా కొంచెము బరకగా పట్టుకోవాలండి. పప్పు దినుసులన్నీ బాగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత మనమైతే ఇందులో ఆల్రెడీ డ్రైగా చేసి పెట్టుకున్న చల్లారి పెట్టుకున్న మనమైతే టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ టమాటాలు అనేవి జస్ట్ స్మూత్ అయితే చాలు, ఎక్కువగా ఉడకరావాల్సిన అవసరం లేదు. సో అంతా నేనైతే మిక్సీ జార్లో అంతా కొంచెం వాటర్ వేసుకొని అంతా కలుపుకొని పెట్టుకున్నానండి. ఇక్కడైతే నేను నున్నగా రుబ్బుకొని పెట్టుకోవాలి. ఈ చట్నీ అనేది బరకగా ఉండకూడదండి. నున్నగా రుబ్బుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చూసారా, నేనైతే చట్నీ ఫైనల్గా నున్నగా రుబ్బుకొని అయితే పెట్టుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఇక్కడైతే మనము ఒగ్గరనే వేసుకోవాలి, తిరగవాత పెట్టుకోవాలండి. సో ఇక్కడైతే సాసవులు, జీలకర్ర, అలానే మనకు కావాల్సిన పచ్చిశనగపప్పు, కొంచెం అంతా మినపప్పు వేసుకొని అలానే ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇక్కడ మనమైతే పప్పు దినుసులు ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి గ్యాస్ట్రిక్ లేకుండా ఉండడానికి మనం ఇంగువ యాడ్ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో కొంచెం అంతా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని జస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే రుబ్బుకున్న చట్నీని పోపులోకి కలుపుకోవడమే అండి. ఇక్కడ ఈ తిరగవాతలోకి మనం చట్నీ అంతా కలుపుకోవాలి. కొంచెం అంతా నీళ్ళు యాడ్ చేసుకొని మనం చట్నీ అనేది కలుపుకోవాలండి. ఎక్కువ లూజ్గా అవసరం ఉండదండి, గట్టిగా పెట్టుకోవాలి చట్నీ అనేది. అప్పుడే మనకు కన్సిస్టెన్సీ అలానే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఫైనల్గా చట్నీ అయితే రెడీ అయిందండి. సేమ్ ఈ చట్నీ కాంబినేషన్కి ముద్దగా వైట్ రైస్ చేసుకొని అలానే వెజిటేబుల్ సాంబార్ చేసుకున్నామంటే మనమైతే తిరుమలలో అన్నప్రసాదంలో అన్నం తిన్నట్టే ఉంటుందండి. సో ఆ తిరుమలకి వెళ్ళొచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఒకసారి ఈ చట్నీ అలానే సాంబారు, వైట్ రైసు, వేడి అన్నము ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఈ చట్నీ ట్రై చేసిన వాళ్ళు సేమ్ మీ టేస్ట్ ఎలా ఉందో కూడా మాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్